ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు రెండవ రాజధానిగా పిలువబడే వరంగల్ ట్రై సిటీస్ లో అతిపెద్ద సమస్య మడికొండ చెత్త డంపింగ్ యార్డ్. అక్కడ చెత్త రోజు రోజుకి గుట్టలు గుట్టలుగా పెరిగిపోతోంది. దీంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు భూములు ప్రాణాలు కోల్పోతున్నామంటూ బోరుమంటున్నారు. వాస్తవానికి మడికొండ డంపింగ్ యార్డ్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది, స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలపై గ్రౌండ్ రిపోర్ట్ ను మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. వెల్కమ్ టు ఐ న్యూస్. ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజల ఎజెండా పేరుతో తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలేంటి, ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ప్రతిపక్షాలు ఆ సమస్యల్ని చేరవేసే క్రమంతో పాటు సామాన్య ప్రజానీకం తెలంగాణలో పడుతున్నటువంటి ఇబ్బందుల్ని కూడా ఐ న్యూస్ ప్రపంచం దృష్టికి తీసుకొచ్చింది. దాని ప్రభావం ఎన్నికల్లో ఎట్లాంటి ప్రభావం చూపించిందో తెలిసిన విషయమే. ఇట్లాంటి నేపథ్యంలో ప్రస్తుతానికి మనం వరంగల్ జిల్లాలో ఉన్నాం. హైదరాబాద్ తర్వాత వరంగల్ జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరంగల్ చారిత్రాత్మకమైనటువంటి జిల్లా, కాకతీయులు లేనటువంటి జిల్లా. ఇట్లాంటి జిల్లా ఎట్లాంటి అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉందో మనం చూడొచ్చు. వరంగల్ నడి బొడ్డున ట్రై సిటీస్లో ఒక డంప్ యార్డ్ ఇక్కడ ఉన్నటువంటి జనాలను ఆరోగ్యంగా దెబ్బతీస్తోంది. స్థానికంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎట్లాంటి ఇబ్బందులు అంటే, ఇది హిరోషిమా నాగసాకి కాదు, ఇది ఉక్రెయిన్ యుద్ధభూమి కాదు, ఇది జపాన్ భూకంపం కూడా కాదు. ట్రై సిటీస్లో కాజీపేట మడికొండ రహదారి మధ్యలో నేషనల్ హైవేలో, హైదరాబాద్ నేషనల్ హైవే ఆనుకొని ఉంది, నడి బొడ్డున ఉంది సిటీలో. ఇక్కడ గాలి పీలిస్తే చచ్చిపోవడమే. ఇక్కడ ఈ నీరు మనం చూడొచ్చు. ఇక్కడ కాలువ ఉంది. ఈ కాలువలోంచి ఈ వ్యర్థాలన్నీ, ఇక్కడ వ్యర్థాలు హాస్పిటల్స్ నుంచి వచ్చినటువంటి వ్యర్థాలే కానీ, ఊళ్ళల్లో నుంచి వచ్చినటువంటి వ్యర్థాలే కానీ, ఈ డంప్ యార్డుకు వందల వెహికల్స్ వస్తూ ఉంటాయి. తెల్లారు లేస్తే ఆల్మోస్ట్ సిటీ చుట్టుపక్కల నుంచి ఒక 60-70 కిలోమీటర్ల నుంచి కూడా ఈ డంప్ యార్డ్కి వస్తూ ఉంటాయి. రోజుకు కనీసం 300 టన్నుల వరకు డంప్ యార్డ్కు ఈ చెత్త అంతా వస్తూ ఉంటుంది. సో ఈ చెత్తతోటి ఒకే ప్రాబ్లం అయితే కనుక, ఈ గాలి పీల్చిన ఇబ్బందే, ఈ నీరు చెరువులో కలుస్తుంది, ఆ చెరువు నుంచి ట్యాంకుల్లోకి వెళ్ళి మళ్ళీ ఇళ్లలోకి వస్తుంది. నీళ్లు తాగే ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఆఖరికి గర్భంలో ఉన్నటువంటి పసిబిడ్డ కూడా ఈ వ్యర్థాలు పీల్చి ఈ నీళ్లు తాగి అనారోగ్యంగా పుట్టే పరిస్థితులు కూడా దాపురిస్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో చాలా సంవత్సరాల నుంచి డంప్ యార్డ్ని ఎత్తేయాలంటూ ఉద్యమాలు కూడా జరిగినాయి. చాలామంది ఈ డంప్ యార్డు కోసం ఫైట్ చేసిన వాళ్ళు కూడా మనతో పాటు మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఈ డంప్ యార్డ్ని ప్రధానంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. లక్షలాది మంది ప్రజలు ఈ గాలి పీల్చి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఈ పరిస్థితిని అనుభవిస్తున్న వాళ్ళు, ఈ గాలి పీలుస్తున్న వాళ్ళు, కొంతమంది పార్టీ నాయకులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏం చెప్తారు? నా పేరు మహేందర్ అండి. అది ఇక్కడ లోకల్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది నాకు. సో ఇక్కడ ఇప్పుడు మీరు కనుక చూసుకుంటే ఇక్కడ పక్కన టెక్స్టైల్ పార్కు, ఇక్కడ ఐటీ పార్కు, దగ్గరలో తెలంగాణ గురుకుల్ స్కూల్, ఇటు చుట్టుపక్కల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇన్ని స్కూల్స్ మధ్యలో డంప్ యార్డ్ పెట్టి ఇంతమంది ఎంప్లాయ్మెంట్, ఒక 2-3 వేల మంది ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేసే పరిస్థితి. వాళ్ళందరినీ చంపడానికి పెట్టినరా మరి లేకపోతే ఎందుకు పెట్టినా తెలియదు. బట్ లాస్ట్ 10 years నుంచి అయితే మాకు గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయింది. చాలామంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆస్తమా పేషెంట్స్ అయితే చాలామంది చనిపోయినారు. అండ్ మోరోవర్ ఇక్కడ ఈ చుట్టుపక్కల మీరు చూస్తే ఈ వ్యర్థాలు అన్నీ తీసుకొని వచ్చి ఆ చెరువులో పడుతున్నాయి. ఆ చెరువు నుంచి వాటర్ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి ఊరు మొత్తం. ఆ వాటర్ తాగాల్సిన పరిస్థితి, బాయిలలో నీళ్లు కూడా మొత్తం కంటామినేట్ అయిపోయినాయి. ఈ వింటర్లోనైతే ప్రతిరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు 24/7 పొగ వస్తూనే ఉంది. ఈ సెంట్రల్ గా మంచు అనుకుంటా ఉంటారు, బట్ మంచు కాదు, మంచులో మిక్స్ అయ్యి పొగ వస్తుంది. బట్టలు కూడా అవే స్మెల్ వస్తున్నాయి. అసలు దీనికి సొల్యూషన్ అనేది లేదు. లాస్ట్ 10 years నుంచి మేము ఆల్మోస్ట్ గవర్నమెంట్ దృష్టికి అయితే చాలాసార్లు తీసుకెళ్ళినాం. ఇంతవరకు సమస్య అనేది అట్లనే ఉంది. ఆ మిషన్స్ అని పెట్టింది కానీ ఒక్క మిషన్ కూడా సరిగా పనిచేయదు. ఇది రోజుకు పెరుగుతుంది, గుట్టలుగా పెరుగుతుంది, కానీ ఇంత కూడా తగ్గలేదు. దీన్ని సగానికి సగం అట్లీస్ట్ రావడం ఆపేస్తేనే ఇదేమన్నా సమస్య ముందుకు పోతుంది. కానీ ఇది వచ్చిన దాన్ని మైనింగ్ చేస్తా అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్య సాల్వ్ అవ్వదు. ఇప్పుడున్న ప్రెజెంట్ గవర్నమెంట్ అయినా అట్లీస్ట్ దీన్ని ముందుకు తీసుకుపోయి వచ్చే చెత్తను సగం డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇటు అటు వేరే డివిజన్స్లో. వరంగల్ నుంచి మడికొండకు వస్తుంది అండి చెత్త. వరంగల్ మొత్తం వచ్చి మడికొండలో పెట్టి ఐటీ పార్క్ అని ఎందుకు పెట్టిండ్రు? ఐటీ పార్క్ డెవలప్ కావడానికి పెట్టిర్రా, పొమ్మని పెట్టిర్రా, ఇక్కడ తెలుస్తలేదు నాకు. ఇక్కడ ఐటీ పార్క్ అని పెట్టి 10 కంపెనీలు, మొన్ననే ఒకటి క్వాడ్రెంట్ కంపెనీ అని ఓపెన్ చేసిర్రు. మరి దీని పక్కనే ఇది ఉన్నది, దీని దృష్టి తీసుకుపోలేదా వాళ్ళు? ఆడ 1000 మంది ఎంప్లాయీలను తీసుకుంటా అంటారు. వాళ్ళు రావాలన్నా మరి పని చేసుకుంటా?
ఇక్కడ ఇంకో టెక్ మహీంద్రా ఉన్నది, మైండ్ ట్రీ కంపెనీ ఉన్నది, నా దగ్గర కూడా 100 ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రతిరోజు మేము ఈ సమస్యతోనైతే లిటరల్గా అసలు ఈ మన ఎయిర్ క్వాలిటీ చూస్తే 100 ఉండాలి ప్యూరిటీ, ఇది ఆల్మోస్ట్ 300 ఉన్నది. 300 అంటే మనిషి బతుకుతాడా ఇట్లా దీర్ఘకాలిక సమస్యలు ఒక 1-2 ఇయర్స్ తర్వాత మన లంగ్స్ అయితే ఫెయిలియర్స్ కూడా అయ్యే ఛాన్స్ కూడా ఉన్నది ఇవి పీల్చుకుంటే. సో ఈ వ్యర్థాలన్నీ చూస్తే హాస్పిటల్ వేస్ట్, మెయిన్గా హాస్పిటల్ వేస్తోనైతే లిటరల్గా వాటర్ అంతా కంటామినేట్ అయ్యి ఆ పొగ ఏదైతే ఇది అంటుపెడుతుందో, ఇది అంటుపెట్టడం అనేది కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఇది ఎవరు చేస్తుందో తెలియట్లేదు. ఈ అంటుపెట్టడం వల్ల ఈ వింటర్లో మొత్తం ప్రతి ఇంట్లో పొగ వస్తుంది. ఇది జనావాసాల మధ్య పెట్టడం వలన వరంగల్ అనేటువంటిది తెలంగాణకు రెండవ రాజధానిగా తెలంగాణ రాష్ట్రంలో పేరున్నటువంటి ఈ ట్రై సిటీ నగరం నిత్యము అనేక మంది స్కూళ్ళు, దీని చుట్టుపక్కల ఇండస్ట్రీలు ఉన్నాయి. కానీ టెక్స్టైల్ పార్క్ వచ్చినా కానీ ఈ యొక్క డంపింగ్ యార్డ్ వల్ల కంపెనీలు రాకుండా పోతూ ఉన్నాయి. దానివల్ల ఉపాధి కోల్పోతూ ఉన్నారు. ఈ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ భూమి ఏదైతే ఉన్నదో ఈ డంపింగ్ యార్డ్ కేటాయించినది చాలా ఖరీదైన ల్యాండు. దీన్ని ఉపయోగిస్తే ఇంకా చాలా కంపెనీలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నది. దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కాబట్టి దీనివల్ల వర్షాకాలంలో దీని నుండి పోయేటువంటి వాటరు చెరువులలో కలుషితం కావడం వల్ల గేదెలు తాగడం వల్ల వాటి నుండి వచ్చే పాలను మనుషులు తాగడం వారి వల్ల చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా చిన్నపిల్లలకు పెద్దలకు కూడా శ్వాసకోశ వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఇది మొత్తము కాలబెట్టడం వలన దీన్ని రీసైక్లింగ్ చేసి గవర్నమెంట్ దీన్ని ఎరువులుగా కూడా చేయవచ్చు. కానీ గత ప్రభుత్వం కూడా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైన ఈ సమస్యను పరిష్కారం చేసి ఈ డంపింగ్ యార్డును ఈ జనావాసాల మధ్యల నుండి తీసి జనావాసాలకు దూరంగా ఎక్కడన్నా వేరే స్థలాన్ని కేటాయించాలి. దీని చుట్టుపక్కల ఉన్నటువంటి మడికొండ కానీ, నర్సింగపూరు, ఎల్కుర్తి, రాంపూరు ఈ గ్రామాల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ డంపింగ్ యార్డును తక్షణమే దీన్ని ఇక్కడ నుండి ఎత్తివేయాలి. జనరల్గా నగరం విస్తరిస్తూ ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం డంప్ యార్డు విస్తరించుకుంటూ పోయింది. 100 ఎకరాల కొద్దీ ఈ డంప్ యార్డు కేంద్రీకృతమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. కొండలు గుట్టలుగా పేరుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, మనతో పాటు మాజీ కార్పొరేటర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు జోరిక రమేష్ గారు కూడా అందుబాటులోకి వచ్చారు. రమేష్ గారు, ఈ సమస్యకు ప్రధానమైనటువంటి కారణం ఏం చెప్తారు? ఈ సమస్యను నిర్మూలించాలంటే ఏం చెప్తారు? ఈ సమస్య కోసం గతంలో అధికారంలో ఉన్నది మీరే, ఈ ప్రాంతానికి కార్పొరేటర్ కూడా వ్యవహరించింది మీరే. ప్రధానంగా దీనిపైన రెస్పాండ్ కావాల్సింది కూడా సరే, మీరు అప్పుడు అధికారంలో ఉండొచ్చు, ఈరోజు ప్రతిపక్షంలో ఉండొచ్చు. అప్పుడు ఏం చేసిండ్రు, ఇప్పుడు ఏం చేస్తాం అనుకుంటున్నారు? వాస్తవానికి దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. ఏదైతే నగరం విస్తీర్ణం కొద్దీ రోజు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఏదైతే 2009-2010 సంవత్సరం ఆ ప్రాంతంలో యూపీఏ సెకండ్ గవర్నమెంట్లో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గ్రేటర్ వరంగల్ అనేది 2016లో రూపాంతరం చెందింది. 2016 కంటే ముందు వరంగల్ నగరం అనేది ఒక మున్సిపాలిటీగా వరంగల్ నగరానికి సంబంధించినటువంటి వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణ ప్రాంతంతోనే ఈ అప్పుడు మున్సిపాలిటీ అనేది ఉండే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గ్రేటర్ వరంగల్ అనేది 2016 తర్వాత గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్గా రూపాంతరం చెందింది. ఏది ఏమైనా కూడా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను అనుకుంటా ఉన్నాను 2009 కంటే ముందే అప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీల తీర్మానం కావచ్చు, అప్పుడున్నటువంటి నగరపాలక సంస్థ సంబంధించినటువంటి మేయర్ గారు కావచ్చు, అప్పుడున్నటువంటి స్థానిక శాసనసభ్యులు కొండేటి శ్రీధర్ గారు కావచ్చు, అప్పటి మేయర్ స్వర్ణ గారు కావచ్చు, అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ పరంపర రోజువారీగా కొన్ని వందల టన్నుల కొద్దీ నగరం నుంచి దాదాపు 20-30 కిలోమీటర్ల మేర చెత్త ఏదైతే తీసుకొస్తూ ఆ డివిజన్లకి తీసుకొచ్చి ఇక్కడ ఒకే దగ్గర కుప్పలుగా పేరుకపోవడం వల్ల పబ్లిక్ ఎదుర్కొన్నటువంటి సమస్యలు వాస్తవమే. పబ్లిక్ ఏదైతే దీన్ని నిర్మూలించడానికి అనేకమైనటువంటి పోరాటాలు చేసింది వాస్తవమే. ఆ పోరాటాలలో బీఆర్ఎస్ పార్టీగా మేము కూడా వితిన్ ద గవర్నమెంట్లో ఉంటూ కూడా పోరాటం చేసినటువంటి వాస్తవం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా తెలుసు. నాకు తెలిసి నేను 2016 నుంచి 2021 వరకు ఈ ప్రాంత కార్పొరేటర్గా ఉన్నప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కార్పొరేటర్లకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళకు కూడా తెలుసు. వితిన్ ద సొంత గవర్నమెంట్లో ఉన్నా కూడా ప్రతి కౌన్సిల్ సమావేశమైనా కూడా ఈ డంప్ యార్డ్ సమస్య మీద, ఎందుకంటే మేము మీడియా వాళ్ళు కూడా అప్పటి వీడియోలు ఉన్నాయి, ఫోటో సంబంధించినవి కూడా ఉన్నాయి.
ఇక్కడ ఏదైతే చెత్త శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటు చేయాలి, బయో మైనింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. ఈ వివిధ రాష్ట్రాలలో కావచ్చు, వివిధ దేశాలలో, పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీలలో ఏ రకంగా చెత్త నిర్మూలిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ప్రజలు వాడినటువంటి, ప్రజల నుంచి హాస్పిటల్స్ నుంచి వచ్చినటువంటి చెత్త కనుక ఇది మానవ వ్యర్థాలే కనుక ఇదంతా కూడా ఎట్లా నిర్మూలించాలనేటువంటి ఆలోచనతో ఒక స్టడీ టూర్ కూడా ప్లాన్ చేయాలని చెప్పేసి కూడా ఆ రోజు మేము డిమాండ్ చేయడం జరిగింది. అంటే దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా ప్రజలు దీన్ని నిర్మూలిస్తే ఏ రకంగా ఆరోగ్యాలతో ఉంటారో, వాతావరణం కూడా పొల్యూట్ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, చుట్టుపక్కల జననావాసాలు కావచ్చు, చెరువులు కావచ్చు, ఇవన్నీ కూడా కలుషితం కాకుండా ఉండాలంటే శాశ్వత పరిష్కారం ఏ విధంగా చేయాలనే ఆలోచన విధానంతోనే నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీలు ఆలోచించాలి. కానీ ఇప్పుడు ఎన్నికల సమయం కాదు. ఎన్నికల ముందంటే ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ గవర్నమెంట్ కదా, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, బీఆర్ఎస్ పార్టీ ప్రాంతంలో ఓడిపోయింది. అయితే ఇప్పుడు గెలిచిన పార్టీని కూడా వెంటనే చేయాలని చెప్పేసి కూడా శాశ్వత పరిష్కారం మిగతా రాష్ట్రాలలో కావచ్చు, మిగతా మున్సిపాలిటీ కార్పొరేషన్లలో ఏ విధంగానైతే బయోమైనింగ్ ద్వారా ఈ చెత్తను నిర్మూలిస్తూ ఉన్నారో, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా ఏదైతే తడి చెత్తను పొడి చెత్తను వేరు చేస్తూ, ఎందుకంటే కొన్ని రాష్ట్రాలలో చూసినాం, తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జాంపుల్ భువనగిరి చిన్న మున్సిపాలిటీలో కూడా చూసినాం. అక్కడ ఏం చేస్తారంటే ఈ చెత్తనంతా కూడా వేరు చేసి రీసైక్లింగ్ చేసి వర్మీ కంపోస్ట్ ఏదైతే వ్యవసాయ రైతులకు సంబంధించింది, అంటే ఏ రోజువారీగా వచ్చేటువంటి చెత్తను కూడా ఆ రోజే వీళ్ళు మైనింగ్ చేయడం వల్ల దాన్ని పార్సల్ చేసి రైతులకు సప్లై చేయడం కానీ, లేకపోతే విద్యుత్ ఉత్పత్తికి కూడా ఇదంతా కూడా చెత్తను కూడా ఉపయోగించవచ్చు. ఆ రకంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఈ డంప్ యార్డును కూడా ఇక్కడ నిర్మూలించవచ్చు. ప్రధానంగా ఇంకొకటి సమస్య, ఎందుకంటే దాదాపు 30-40 కిలోమీటర్ల విస్తరించినటువంటి ఈ వరంగల్ మహానగరం, ఇటు నర్సంపేట రోడ్డు ధర్మారం నుంచి మొదలుకుంటే ఇటు కరీంనగర్ రోడ్డు, ఎల్లాపూర్ నుంచి ఏదైతే ఇటు ఖమ్మం రోడ్డు మామ్నూరు నుంచి ఏదైతే ములుగు వైపు నుంచి ఆరపల్లి కొత్తపేట నుంచి ఇదంతా కూడా 30 కిలోమీటర్ల కొద్ది 66 డివిజన్లకు సంబంధించిన చెత్త అనేది ఒకటే కాడ డంపింగ్ చేయడం అనేది కూడా ఇబ్బంది. అప్పుడు మేము కూడా ప్రపోజల్స్ పెట్టినాం మా మేయర్ గుండా ప్రకాష్ ఉన్నప్పుడు, నగరం ఉన్నటువంటి 4 వైపులా కూడా ఆల్టర్నేట్ డంప్ స్టేషన్స్ ఉండాలని చెప్పేసి కూడా ఆ రోజు మేము తీర్మానం చేయడం జరిగింది. టెండర్లు కూడా అయినాయి. ఈ ప్రాంతం ఒక్కొక్క ఏరియా కూడా ఆల్టర్నేట్ డంప్ స్టేషన్స్ ఉండాలి. ఏ రోజు చెత్త వస్తే ఆ రోజే దాన్ని రీసైక్లింగ్ చేసి అక్కడ ఉండకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా చేయడం జరిగింది. మేము ఎంతో కొంత చిత్తశుద్ధి ఉందని కనుకనే గత కార్పొరేషన్ కౌన్సిల్లో మాట్లాడినాం అనేక సార్లు, 30-40 సార్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో. అర్ధరాత్రి కూడా డంప్ యార్డ్ తలగబడతా ఉందంటే ఫైర్ ఇంజన్ వాళ్ళకు ఫోన్లు చేసి, పోలీసు వాళ్ళని అలర్ట్ చేసి, మా ఎంహెచ్ఓ, మా ఇంజనీర్లు మేమంతా కూడా ఒక 20-30 సార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించి అర్ధరాత్రులు పొద్దున్నాక కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మంటలను ఫైర్ ఇంజన్ల ద్వారా మేము ఆర్పేసినటువంటి సంఘటనలు కూడా గతంలో ఉన్నాయి. అంటే మొత్తానికి ఈ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యర్థాలన్నీ, నీళ్ళన్నీ కూడా చెరువులో కలుస్తాయి. వరంగల్లో మొత్తం గొలుసుకట్టు చెరువులే ఉంటాయి, ఒక చెరువుకు ఒకటి లింక్ అయినటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో ఈ నీళ్లు ఆ చెరువులో కలిస్తే, ఆ చెరువులోంచి వచ్చే నీళ్లు మళ్ళీ ఇళ్లలోకి వస్తే తాగే నీరు కూడా కలుషితమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని నిందించాలన్నది మా ప్రయోగం కాదు, ప్రయత్నం కాదు. ప్రభుత్వానికి సమస్యను తెలియజేయాలన్నదే ఐన్యూస్ యొక్క ముఖ్య ఉద్దేశం. గతంలో ఎన్నికల ముందు చేసింది అదే, ఎన్నికల తర్వాత కూడా ప్రజా సమస్యలేంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగమే ఇది. రైట్, మనతో పాటు ఈ డంప్ యార్డ్ గురించి గతం నుంచి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మహేందర్ ఉన్నారు. మహేందర్, గత పాలకుల తప్పిదమా, కాంగ్రెస్ పార్టీ గతంలో మొదలుపెట్టినటువంటి ఈ కేంద్రమా, ఇవన్నీ పక్కన పెడితే సిటీకి నలువైపులా, ఒక గ్రేటర్ వరంగల్ ఇది, సిటీకి నలువైపులా కూడా డంప్ స్టేషన్స్ ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో కేవలం వరంగల్ నడిబొడ్డులో ఒకటే స్టేషన్ ఉంది. ఈ ఒక్క స్టేషన్లో ఒకటే ప్లాంట్ కూడా కనిపిస్తోంది. సో అది కూడా అంతంత మాత్రంగా పనిచేసి చేయనట్టుగా ఉంది. ఏం చెప్తారు ఈ ప్రభుత్వానికి డంప్ యార్డ్ గురించి, ప్రజల గురించి? పాపానం పాప కర్మానం అన్నారు పెద్దలు. అంటే 2011లో అప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీలో ఏమి తెలియని ఎటువంటి ఆ టైంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకొని మడికొండను అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2011లో ఇది ఒక టెక్స్టైల్ పార్క్ అని చెప్పి, ఈ పార్కు టైప్ చేస్తున్నామని, డంపింగ్ యార్డ్ ఏం కాదు అని చెప్పి, తాత్కాలికమైనదని చెప్పి ఎస్టాబ్లిష్ చేసింది ఆ రోజుల్లో. సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే తప్పిదం జరిగిందో ఒక పార్టీ దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది, ఇంకొక పార్టీ దీన్ని పెంచి పోషించింది. గతంలో తప్పిదాలు ఎన్నో జరిగింది. 15 సంవత్సరాలుగా మడికొండ ప్రజలు అనేకమైన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ భూములు అయితేనేమి, పంట పొలాలు అయితేనేమి, నీళ్ళు అయితేనేమి, ఆరోగ్య సమస్యలు అయితేనేమి, గర్భిణీ స్త్రీలపై పడుతున్న ఈ వ్యవస్థలు అయితే ఏదైతే ఉందో అనేకమైన ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కదా, ఇప్పుడే మాట్లాడుతున్నారు, ఎందుకు మాకు అవకాశం ఇవ్వాలి కదా అంటే మేము కూడా దానికి సమ్మతిస్తున్నాం. ఎందుకంటే 2011లో ఏ గవర్నమెంట్ అయితే ఉందో అదే గవర్నమెంట్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది.
మీడియా ముందుకొచ్చి మేము కేసులు పెట్టినాం, మేము కోర్టులకు పోయినాం, మేము దీనికోసం పోరాడుతున్నాం, మాకు తెలియకుండానే ఎస్టాబ్లిష్ అయిందని చెప్పి అప్పుడు కాంగ్రెస్ నాయకులు ప్రగడాలు పలికిండ్రు. కానీ ఇప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ గ్రామ పౌరులే అయితే ఇక్కడ ప్రధాన సమస్య అయినటువంటి ఈ డంపింగ్ యార్డ్కు శాశ్వత పరిష్కారం చూపించండి. 66 డివిజన్లకు సంబంధించిన చెత్త నా ఊరు మీద, నా గుండెల మీద పడుతుంటే ఈ గ్రామ పౌరునిగా ఎంతో బాధ కలుగుతుంది. నా ఊరు ప్రజలు ఇక్కడ సోషల్ వెల్ఫేర్, ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఇక్కడే ఉంటాయి, వ్యవసాయ భూములు ఇక్కడే ఉంటాయి. కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన నా తెలంగాణకు సంబంధించిన బిడ్డలు ఎక్కడో వలస వెళ్తుంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ వారికి టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసింది. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తే అక్కడ వాళ్ళు పనులు చేసుకోలేని పరిస్థితి. కాబట్టి ఒకటే మేము ఈ కొత్తగా ఏర్పడినటువంటి గవర్నమెంట్కి ఒకటే విన్నవిస్తున్నాం, అతి తొందరలో, సాధ్యమైనంత తొందరలో సిటీకి తలమానికమైన రెండవ రాజధాని అయినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ట్రై సిటీలో ఉన్నటువంటి ఈ డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపించాలి. ఖచ్చితమైన ఒకటే 66 డివిజన్లకు సంబంధించిన చెత్త మడికొండకు రావడం ఈ గ్రామ పౌరునిగా మేము ఒప్పుకోం. ఈ డంపింగ్ యార్డ్ను ఇక్కడి నుంచి వెళ్ళి తీసివేయాలనేదే మా నినాదం. కానీ ప్రజా సమస్యల దృష్ట్యా సిటీకి నలువైపులా ఈ యొక్క డంపింగ్ యార్డ్ను తరలిస్తే మంచిదన్న ఉద్దేశంతో ఈ యొక్క గవర్నమెంట్కి అవకాశం ఇస్తున్నాం. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో మేము డంపింగ్ యార్డ్ కోసం శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఎన్నికల తాయిలాలు మాట్లాడడం కాదు. దమ్ము ధైర్యం ఉంటే ఏ నాయకుడైనా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని చెప్పి కోరుతున్నాం. కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే కోరుతున్నాం, ఎమ్మెల్యే గారు కొత్తగా వచ్చిండ్రు, ఆ ఎమ్మెల్యే గారికి కొంత అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చే ఆలోచనలో ఈ గ్రామ పౌరునిగా ఉన్నాం తప్ప పార్టీ నాయకునిగా ఇక్కడికి రాలేదు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరే ఎస్టాబ్లిష్ చేసింది ఇక్కడ, కానీ మీరే శాశ్వత పరిష్కారం చూపెడితే ప్రజలు మీకు చేతిలో దండం పెడతారని చెప్పి మేము ముఖంగా తెలియజేస్తున్నాం. ఇంతింతై వటుడింతై అన్నట్టు ఆనాడు మొదలైనటువంటి ఈ డంపింగ్ యార్డు ఈరోజు కొండలు గుట్టలుగా పేరుకుపోయింది. ఆ రోజు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే గ్రామ పంచాయతీ తీర్మానంతో మడికొండ, కాజీపేట ప్రాంతంలో ఈ డంప్ యార్డు పెట్టడం జరిగింది. సో ఆ తర్వాత ప్రభుత్వం మారడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పాలించడం జరిగింది. ఈ 10 ఏళ్ల పాలనలో చెత్త నాపడం ఎవరి తరంగా నిజానికి వస్తూనే ఉంటుంది. బట్ దాన్ని రీసైకిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, దాన్ని ఒక అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, బయో మైనింగ్ ప్లాంట్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, ఆ రీసైకిల్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. వీటిని వీటి నుంచి ఈ వ్యర్థాల నుంచి రీసైకిల్ చేసిన తర్వాత ఎరువులుగా వాడవచ్చు, విద్యుత్ తయారీ కూడా చేసే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ ఎందుకు అధికారులు కానీ నాయకులు కానీ ఎందుకు పట్టించుకోకుండా ఈ పాపాన్ని పెంచి పోషించారన్నది ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. మీరే పెట్టడం జరిగింది, మీ తర్వాత ఇది పెరిగి ఇంత ఎత్తు కనిపిస్తోంది, ఏం చెప్తారు? ఇప్పుడు మా ప్రభుత్వం ఒక 1 మంత్ అయింది వచ్చేసి, దీనికి శాశ్వత పరిష్కారాన్ని చూపించడానికి మా ఎమ్మెల్యే గారితో చెప్పడం జరిగింది. ఎలక్షన్ల ముందే చెప్తే ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని శాశ్వత పరిష్కారం చూపిస్తా అని చెప్పేసి 6 నెలల్లో దీన్ని శాశ్వతంగా ఇక్కడ నుండి తరలిస్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది. 6 నెలల్లో ఈ డంపింగ్ యార్డు దేవునూరు గుట్టలకి వెళ్ళిపోతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. సో 6 నెలల్లో ఈ డంప్ యార్డ్ సమస్య పోతుంది 100%. మా ఎమ్మెల్యే గారు సీఎం దృష్టికి తీసుకెళ్తారు, 6 నెలల క్లోజ్ అవుతుంది. ఓకే, మొత్తానికి అది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తుంది. 6 నెలల తర్వాత ఈ డంప్ యార్డ్ అనేది ఉండదు. ఈ డంప్ యార్డ్ని మేము ఎత్తేస్తున్నాం, ఇక్కడ నుంచి ప్రజల్లోకి దేవునూరు గుట్టల్లోకి తరలిస్తామంటూ కూడా గతంలో అంటే వీళ్ళు ఎన్నికల ముందు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళామంటూ కూడా చెప్తున్నారు. గతంలో ఈ 2008-9 నుంచి ఇక్కడ భూమి కొనుగోలు అని చెప్పి ఇక్కడ పంచరాయి భూమి, యాక్చువల్గా ఇది ముదిరాజుల భూమి, దగ్గర మాది ఒక 150 ఎకరాల భూమిని గవర్నమెంట్ అప్పుడు కలెక్టర్ శ్రీధర్ వాళ్ళు ఉన్న క్రమంలో దీన్ని సేకరించి ఇక్కడ అయితే ఐటీ పార్క్ వస్తుంది అని అంటే మేము మా ముదిరా సామాజిక వర్గం నుంచే కూడా మేము ఏంటంటే మా ఇళ్ళల్లో మా భూములు పోయినా కూడా మాకు ఇంటికి ఒక ఉద్యోగం అక్కడ కేటాయించగలుగుతారని చెప్పి మేము ఆ రోజు ముందడికి రావడం జరిగింది. మా తరఫున 150 ఎకరాలు మళ్ళీ పంచరాయి మాకు 4,09,000 తోటి ఎకరం చొప్పున మా దగ్గర నుంచి ఇక్కడ తీసుకున్నారు గవర్నమెంట్. తీసుకొని మా నెత్తి మీదనే మా కడుపు కొట్టి మా నెత్తి మీదనే కుంపటి లెక్క తయారు చేసింది ఇక్కడ డంప్ యార్డు ఇది పెట్టేసి. దీంట్లో కొంత స్థలాన్ని కేటాయించిన ఈ డంప్ యార్డు పెట్టడం వల్ల ఇక్కడ ఈ ఎండాకాలం వర్షాకాలం కావచ్చండి, ఎండాకాలం దీంట్లో గాలి అనేది బాగా వ్యాపిస్తుంది కాబట్టి
ఇక్కడ కొద్దిగా మంటలు చెలరేగినా గాలి అనేది పైకి ఎవాపరేట్ అయ్యి వెళ్ళిపోయేది. ఇప్పుడు ప్రతి ఇయర్లో మేము చలికాలం అంటే ఈ చలికాలం వచ్చింది అని అంటే ఈ పైర వల్ల కావచ్చు, ఈ మంచు పడే వల్ల కావచ్చు, గాలి అనేది పైకి పోకుండా మా ఇళ్ళకి వచ్చేసి మేము రాత్రి 10, 7:30, 8 దాటిన తర్వాత కూడా ఇంట్లో నుంచి డోర్ తీసి బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ క్రమంలో ఈ వర్షం ఏదో అకాల వర్షం కావచ్చు, ఇంకేదైనా జరిగి ఆ వర్షంపాతం వచ్చి ఆ కొద్దిగా ఈ కాలినటువంటి వ్యర్థాల వల్ల వచ్చిన రసాయనం వంటి వాటర్ ద్వారా ఈ నీళ్ళ నుంచి చక్కగా వచ్చి మడికొండ పెద్ద చెరువులో పడుతుంది. మా జీవనోపాధి అంటూ మా కులం వృత్తి చేసుకుంటూ మేము బ్రతికే మా దగ్గర 500 కడప ఉంటుంది. ఇక్కడ మడికొండ విలేజ్ గ్రామంలో 500 మంది కడుపులు కొట్టి అప్పుడు తీసుకున్న భూమి వలన ఈ రసాయన నీరు వల్ల అలా ఉన్న చేపలు కూడా మొత్తం నీళ్ళల్లో ఉన్న చేపలే ఈరోజు ఈ విధంగా మారిపోయి ఇట్లా స్కిన్ మొత్తం ఊడిపోయే ప్రక్రియ ఉన్నది. మేము ఆ చేపలను కూడా ఎక్కడ మేము మార్కెట్ సేలింగ్ కూడా అంటే ఊర్లో ప్రతి సంవత్సరం మేము చేపలు బట్టి జీవించే క్రమంలో మేము చేపలను మార్కెటింగ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఇలాంటి ఈ రోగం వచ్చిన చేపలను ఎవరు తిన్నా కూడా ఇట్లాంటి క్రమంలో వాళ్ళకు కూడా అనారోగ్యాలు పాలవుతారని మేము మా జీవనోపాధి కూడా కోల్పోతున్నాం. ఇప్పటికి కూడా మాకు అప్పుడు ఆ 2008, 2009లో ఉన్నది గవర్నమెంట్ను మేము ఎప్పుడు ఏ గవర్నమెంట్ను దూషించదలుచుకోలేదు. కాకపోతే దీని వలన ఈ చెర్ల నీళ్లు పోయి కూడా ఇప్పుడు హన్మకొండ మహానగరం మొత్తానికి కూడా బడ్డపల్లి మన వాటర్ నుంచేలే కూడా మొత్తం నగరానికి సప్లై అవుతుంది. ఇప్పటికైనా దయచేసి ఇక్కడ మాత్రం మాకు డంపింగ్ యార్డు ఎత్తివేసుడు ముందుగా పక్కన పెట్టేసి రేపటి నుంచేలైనా అందరూ కొద్దిగా స్పందించి దీని గురించి ఇప్పుడున్న గౌరవ శాసనసభ్యులు కావచ్చండి, ఇంకా ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి ఎవరైనా దీని నుంచి ఉన్న గవర్నమెంట్ వాళ్ళు చొరవ తీసుకొని రేపటి నుంచి నగరం మేయర్ గుండు సుధారాణి గారు కావచ్చండి, అక్కడ మడికొండ నుంచి ఎక్కడి నుంచి వచ్చిన చెత్తను అక్కడనే ఆపేయాలి. మా మడికొండ మాత్రం దాటి ఈ డంప్ యార్డ్కి ఒక్క చెత్త బండి కూడా రాకుండా చేయగలరని మా యొక్క మనవి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బయో రీసైక్లింగ్ ద్వారా 10% ఖర్చు 10% దబ్బున ఖర్చు అయితే 90% చెత్త అనేది రోజుకు వారికి పడుతుంది. అట్లా పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. దాని గురించి కంపల్సరీ రేపటి నుంచి వచ్చే ఏ చెత్త ట్రాక్టర్నైనా అందరు పార్టీలకు అతీతంగా మేము అక్కడ అడ్డుకోవడం జరుగుతుంది. దాని గురించి మేము ఎంత దూరం పోవడానికైనా సిద్ధం. మేము పార్టీలను ఏ రాజకీయ నాయకులను మేము ఎవరిని విమర్శిస్తలేము. చుట్టుపక్కల 4 మూలాల ఉన్న గ్రామ ప్రజలకు మేము శ్వాసకోశ వ్యాధులతోటి మేము ఇబ్బంది పడుతున్నాం. మా బాధ మాకు తెలుసు. మేము నగరం మా మడికొండ యువకులందరూ పెద్దలే కావచ్చు, అక్క చెల్లెలే కావచ్చు, ఇంకా యువత అందరూ కూడా దయచేసి రేపు ముందటికి రండి. అందరం కలిసికట్టుగా పోరాడదాం. వచ్చే ఒక్క చెత్త ట్రాక్టర్ రేపటి నుంచేలే మాత్రం ఒక్క చెత్త ట్రాక్టర్ కూడా మడికొండ నుంచేలే అటు రింగ్ రోడ్డు దారి కావచ్చు, మన మెయిన్ రోడ్ చివరస్తాయి కావచ్చు, అక్కడి నుంచి ఒక్క ట్రాక్టర్ కూడా ఇక్కడికి లోపలికి రావడానికి వీల్లేదు. ఇదివరకు కూడా గ్రామ పంచాయతీలు ఉన్న క్రమంలో కూడా ఎక్కడి చెత్తను అక్కడనే పొడి చెత్తను తెల్లారి 4 గంటలకు 5 గంటలకు మున్సిపాలిటీ సిబ్బంది వారు అక్కడనే అంటించి బూడిద చేసేది. అట్లా కొద్ది మేరకు కూడా మనం చెత్తను ఇక్కడికి రాకుండా నిర్మూలించవచ్చు. అలాంటిది ప్రక్రియ చేయాలి. ప్రతి డివిజన్ల వారిగా కావచ్చు, ప్రతి వార్డులలో కూడా ఇలాంటిది మేయర్ గారు చొరవ తీసుకొని ఎక్కడనే కాలబెట్టమని చెప్పండి. అట్లా కూడా కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. అట్లా ఇప్పుడు ఒక 100 ట్రాక్టర్లు వచ్చే కాడ కనీసం కొద్దిగా ఎక్కడ డిస్పాచ్ చేసినా కూడా మీకు తక్కువ చెత్తనే పోతుంది. ఎందుకంటే ఇక్కడే సమస్యను కూడా గత 15 సంవత్సరాల నుంచి చూసిన పబ్లిక్ అందరూ ఊర కూడా అందరూ కూడా మాకద్దని పెట్టుకుంటాను. దయచేసి మాకద్దని కాదండి, ఎవరి డివిజన్లో వాళ్ళు ఒక చిన్న ఏరియాను చూసుకొని అక్కడ వేసి అన్న కాదు పెట్టుకోండి. మీ చెత్తనంతా తీసుకొచ్చి అంతా పట్టుకొని వచ్చి ఇక్కడ వేరే అది పెట్టకండి. ఈ చుట్టుపక్కల ఉన్న దగ్గరున్న గ్రామాల మేము మాత్రం ప్రతి ఒక్క పబ్లిక్ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు శ్వాసకోశ వ్యాధులతోటి. దయచేసి ఇది వేరే ఇక దానికి అది కాకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది నగర మేయర్ గారు, ఇంకా మా శాసనసభ్యులు అందరూ కూడా. మీరు దయచేసి కొద్దిగా మా మొర ఆలకించండి. రేపటి నుంచే మేము అందరం కూడా ఒక్క చెత్త ట్రాక్టర్ కూడా రాకుండా చేస్తాం. దాని గురించి ఎంత దూరమైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పోరాడతాం. గత ప్రభుత్వాలు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2011లో ఏర్పాటు చేసిన ఈ డంపింగ్ యార్డ్ను గ్రామాల వారీగా డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేసి ఆ తర్వాత ప్రత్యేక అధికారి చొరవతో దాదాపు ఉమ్మడి వరంగల్లోని 66 డివిజన్ల చెత్తను ఇప్పుడు మడికొండలో వేయడం వల్ల
శ్వాసకోశ ఇబ్బందులతో మణికొండ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఒక రోజుకు 300 టన్నుల చెత్త వస్తుంది. ఇప్పటికీ దాదాపు 20 లక్షల టన్నుల పైచీలకు చెత్త తయారైంది. ఇది ఎంతవరకైనా ఇటు నీళ్లు కలుషితం, ఇటు గాలి కలుషితం, ఇటు సర్వరోగాలు రావడం జరుగుతుంది, స్కిన్ ఎలర్జీ రావడం జరుగుతుంది, జంతువులు కూడా స్కిన్ ఎలర్జీ వస్తున్నాయి. ఈ చెత్త ద్వారా, ఈ తడిసిన చెత్త ద్వారా ఇథనాల్ కెమికల్ ద్వారా ఇటు చేపలు చనిపోవడము, అటు తాగునీరు కలుషితం అవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ చెత్తను వేర్వేరు డివిజన్లు 66 డివిజన్లలో 4-5 డివిజన్లకు ఒక చెత్త డంపుని ఏర్పాటు చేసి చేయాల్సిందిగా కోరుతున్నాము. గౌరవ వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు చొరవతో గౌరవ మున్సిపల్ మంత్రి గారు కేటీఆర్ గారి చొరవతో 30 కోట్లతో బయోమైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయినా శాశ్వతంగా దీన్ని పరిష్కారం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేయాలని కోరుతూ. రామూర్తి గారు, ఈ ప్రాంత వాసిగా ఉన్నారు, ఈ ప్రాంత ప్రజలు ఈ గాలి పీలుస్తున్నారు, ఈ నీళ్లు తాగుతున్నారు. ఆఖరికి ఇందాక చెప్పినట్టు ఇక్కడ చేపలు అమ్ముకునే పరిస్థితి లేదు, అమ్మినా వాటిని తినే పరిస్థితి కూడా లేదు. పంట కూడా కలుషితం అవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమస్య పరిష్కారం ఏం చెప్తారు? పలుమార్లు మేము కూడా పలు వేదికలపైన కానీ మా గౌరవ కేటీఆర్ గారు కానీ చాలాసార్లు విన్నవించడం జరిగింది. విన్నవించిన తర్వాతనే ఈ రీసైక్లింగ్ సంబంధించిన ఈ మిషన్స్ రావడం జరిగింది. సరే, ఏం జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత 10 ఏళ్ళు దీన్ని, ఎందుకంటే 66 డివిజన్లకు సంబంధించి మొత్తం ఇక్కడ వేయడం వల్ల ఈ ప్రాంతం మొత్తం ఒక అగ్నిగుండం లాగా రాత్రి స్టార్ట్ అయితే రోడ్ల మీదకి వచ్చి దాదాపు 50-60 కిలోమీటర్లు వ్యాప్తి చెంది అక్కడ ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొంటూ ఇందులో కాదనంటే లేదు. ఎందుకంటే ఇది రాజకీయ కోణంతో చూడాల్సిన అంశం కూడా కాదు. పలుమార్లు కూడా మేము చెప్పిన విషయం ఏంటంటే దాదాపు 66 డివిజన్లకు సంబంధించి 4 దిక్కుల 4 డంప్ యార్డులు పెట్టి రీసైక్లింగ్ చేస్తే ఈ శాశ్వత సమస్య అయితే పరిష్కారం అవుతుంది. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు 66 డివిజన్లను దాదాపు డివైడెడ్ బై 4 కొడితే 16 డివిజన్లు వస్తాయి. ఆ 16 డివిజన్లకు చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఒకటే దగ్గర తీసుకొచ్చి ఇదంతా ఇక్కడ పేరుకపోయి ఒక గుట్టలాగా ఇదేంటి చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే ఈ పొగ పీల్చుకోవడం వల్ల కానీ వాటర్ వల్ల కానీ, ఎందుకంటే ఇది చక్కగా పోయి చెరువులలో కలిసి ఇదే తాగునీరు ఏదైతే నగరానికి అందిస్తున్న వడ్డపల్లి చెరువులో కూడా కలుస్తుంది. కాబట్టి తాగునీరు కానీ ఈ కాలుష్యం కానీ చాలా విపరీతమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం. ఇది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ. మొత్తానికి అంటే ఇక్కడ గాలి ఇబ్బందే, పీలిస్తే ఇక్కడ నీళ్లు తాగిన ఇబ్బందే. ఈ డ్రైనేజ్ ఏదైతే ఉందో, ఈ వ్యర్థాలు ఏవైతే ఉందో ఈ కాలువ ద్వారా వెళ్ళి చెరువుల్లో కలుస్తున్నటువంటి పరిస్థితి. ఆ చెరువు నీళ్లు పంట పొలాలకు వాడతారు, ఆ పంట కలుషితం అవుతుంది, తినే తిండి కలుషితం అవుతుంది, తాగే నీరు కలుషితం అవుతుంది. చెరువులో చేపలు పట్టే ఆ జీవనాధారం పైన ఆధారపడ్డటువంటి ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఆ చేపలు అమ్ముకునే పరిస్థితి లేదు, వాటిని తినే పరిస్థితి కూడా లేదు. సో ఇట్లా వరంగల్లో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి మాత్రం ప్రజలు ఎదుర్కొంటున్నారు. చలికాలం అయితే ఇది పొగ మంచ అనుకుంటారు, కాదు ఇది కాలుష్యంతో కూడుకున్నటువంటి పొగ అని ఈ ప్రాంత వాసులకు మాత్రమే తెలుసు. బయట నుంచి వచ్చే వాళ్ళకి ఎవరికి కూడా ఇది ఒక పొగ అన్నది తెలియదు. సో ఇట్లా నేపథ్యంలో ప్రభుత్వం దృష్టికి చేరవేయాలి. ప్రభుత్వం దృష్టికి ఈ చాలా పెద్ద సమస్య ప్రజల నుంచి ప్రభుత్వం దృష్టికి చేరవేయాలన్న ఉద్దేశంతో ఐ న్యూస్ ఈ డంప్ యార్డుకి రావడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక 10 ఏళ్ల నుంచి డంప్ యార్డ్ సిటీకి నలువైపులా ఉండాల్సినటువంటి డంప్ యార్డు కేవలం వరంగల్ నగరంలో నడిబొడ్డున ఉంది. సో ఇదంతా కూడా ఎకరాల్లో విస్తరించింది. ఒక బయో మైనింగ్ ప్లాంట్ ఒకటి ఉంది, బట్ ఒకటి కూడా సరైన వ్యవస్థలో లేదు, అది కూడా సరిపోవడం లేదు. సో వీటిని వెంటనే ఎత్తేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజాక్షేత్రానికి దూరంగా తరలించాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు సిటీకి నలువైపులా కూడా దీన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, ఒకే దగ్గర కాకుండా. సో ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం దీనికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఐ న్యూస్ కూడా కోరుతోంది. ఇక్కడ ప్రజల పక్షాన వరంగల్ జిల్లా నుంచి కెమెరామెన్ విజయ్తో శ్రీకాంత్, ఐ న్యూస్.